ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పెళ్ళామేంది గీడున్నది నాకు చెప్పకుండా వచ్చింది. ఇది ఏం చేస్తుంది? అది దాని సంగతి ఏందో చూస్తా. ఇక్కడ ఏం చేస్తానవే? కూరగాయలు కొనడానికి అంగడికి వచ్చిన కళ్ళు కనబడతలేవా? నాకు కనబడతానే. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? నడు. నాకు నొప్పిలేస్తుంది. నీకు దండం పెడతా. ఏడుపు. ఏంది నన్ను అడగకుండా అంగడి వేందే కాక ఇంకా నా మీదకే మాట్లాడతాను వానే నిన్ను. నువ్వు అసలు మనిషివేనా? పైసలు పెట్టి తీసుకొచ్చిన కూరగాయలను ఎట్లా పడేస్తాను? అయినా పైసలు సంపాదించడానికి తెలుస్తుంది వాటి విలువ. తాకుడే చేయడానికి నీకేం తెలుస్తుంది? నేనేందో తెలిసినట్టు చూపిస్తా బావే. ఎవరి కోసం పోయినవే?
గాంధీ అంగట్లోకి ఎందుకు పోయినవే? నేను తాగడానికి పైసలు అడిగితేనే లేవన్నావు. ఇప్పుడు కూరగాయలకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయే? ఎవడిచ్చిండే? ఎవరి దగ్గరికి వేడు చెప్పు. కట్టుకున్న పిల్లని అనాల్సిన మాటలేనా అవి? అన్నీ మాటలు అనడానికి నీకు నోరు ఎట్లొచ్చింది? ఇంట్లో నిజంగానే పైసలు లేవు, నువ్వు తాగి కడుపు నింపుకుంటావు, మరి మా కడుపులు ఎట్లా? అందుకే పక్కింటి పద్మక్క దగ్గర పైసలు అడిగి అక్కడికి వచ్చిన. కూరగాయలు కొనడానికి అక్కడికి వస్తే కూడా తప్పేనా? తప్పేనే, తప్పే. నన్ను అడగకుండా గలవ దాటిపోయినావు కదా, తప్పే. నిన్ను చేసుకున్న పాపానికి కంటి నిండా నిద్ర లేక, కడుపుకు తిండి లేక ఎంతెంత బాధను అనుభవించాలో అనుభవిస్తున్నా. కానీ నా కడుపును పుట్టిన నా కొడుకు ఎందుకు అనుభవించాలి? ఆడి కడుపు ఎందుకు నేను మార్చాలి? నీ జల్సాలకి, నీ తాగులకి, నీ తిరుగులకి మా బతుకులు ఎందుకు బలి చేస్తున్నావు? ఏం తక్కువ చేసిండే? ఏం తక్కువ తీసుకున్నానే? ఏం ఎక్కువ చూసుకున్నావు? ఏం మంచిగా చూసుకున్నావు? చదువుకున్నాడువి, నన్ను మంచిగా చూసుకుంటావని మా అన్న నిన్ను నమ్మి నన్ను నీకిచ్చి పెళ్లి చేసిండు. కానీ నువ్వు చెడు సోపతులు పట్టి చెడు తిరుగుళ్ళు తిరుగుకుంటా తాగుడికి బానిసై నా బతుకును ఆగం చేస్తాను. నీ గురించి మా అన్నకి చెప్పలేక, ఇంట్లో పరిస్థితులు భరించలేక, మింగలేక కక్కలేక నరకం చూస్తానా? చాలదా? నీ సుఖం నువ్వు చూసుకుంటాను. చేసుకున్న పిల్లాన్ని నా గురించి ఏం చెప్తున్నావు? ఏం పట్టించుకుంటాను? కొడుకు పుట్టినప్పటి నుంచి వాడి మంచి చెడ్డలు ఎప్పుడన్నా చూసినావా? నీ చేత ఒక కాయో పండో వాడికి తెచ్చినావా? నేనేనే మీ ఆకలి చూసుకునేది నేనే, కానీ నేను తెచ్చేదాకా ఆగాలి. చేసుకున్న మొగుడిని కాదని నువ్వు రోడ్ ఎక్కితే నా విలువేం కావన్నే. అయినా నా తాగుడు మీ ఆకలి ఒకటే నానే. ఏదైనా నేను తాగిన తర్వాతనే మీకు అర్థమైందా? ఛీ, సిగ్గు అనిపించలేదు ఆ మాట మాట్లాడడానికి? నీ స్వార్థమే చూసుకున్నటువంటి అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు ఇదివరకే చెప్పినా, నేను అనుకున్న లైఫ్ వేరే, అనుభవిస్తున్న లైఫ్ వేరే. దానికి కారణం నువ్వే. నేను ఇట్లనే తాగుతా, ఇట్లనే తిరుగుతా, ఇట్లనే ఉంటా. నన్ను కాదని కాలు బయట పెట్టామనుకో నరుకుతా. జరగ. నేనేం తప్పు చేసిన? నీకేం తక్కువ చేసిన? నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చేసిన తప్ప? ఒక్కగానొక్క చెల్లెని నీకిచ్చి పెళ్లి చేస్తే నన్ను ఇంత యారి కోసం పెట్టుకుంటాను. మా అన్నకి నీ గురించి నేను ఎట్లా చెప్పాలి? నా కోసం నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకేంటి కర్మ? సప్నా, ఓ సప్నా, వచ్చినావా? ఏం చెప్తానవే? ఏం చెప్తానమంటానవేది? పొద్దున నువ్వు పొలం కడుకోగా ఏం చెప్పిపోయాను? నేను వచ్చేసరికి తయారై ఉంటే చెల్లోళ్ళ ఇంటికి కొదవన్నావు కదా, అప్పుడెప్పుడో తయారైనా. ఇప్పటిదాకా రాకపోతేవి ఏం లేకపోతేవి. ఓ బిత్తిరిదానా, పొలం కడుకోవడంటే ఆకిలుడు చలుకు చల్లుడు అనుకుంటున్నావా అనే? ఆడ ఎన్ని పనులు ఉంటాయి? పొలాన్ని చూసుకోవాలే, నీళ్లు పెట్టాలనే, ఎడ్ల గడ్డి కోయాలనే, అవి ఇట్లా గుడిసెలు కట్టేయాలనే, ఇన్ని పనులు ఉంటాయి. మన అచ్చటాలకు ఏ టైం అవుతుందని శంకరాన్ని కూడా చెప్పొచ్చిన అన్ని చూసుకోరని. మనం పోయేది మా చెల్లెళ్ళ ఇంటికే. మంచి పని చేసినావు తీ. సరే కానీ సప్న, నేను చేయమన్నది చేసినావా అనే? చేసినా. చెప్పే, చేసినావా లేదా? ఏ చేసిన అంటే మంచిగా చేసినావా? మంచిగానే చేసిన. నీ సీత చికెన్ తొక్కు పెడితే మా చెల్లెకు బాగా నచ్చుతుంది, కడుపు నిండా తింటది. అందుకనే నిన్ను చేయమన్నా. సరే గాని పచ్చడి పెట్టినా డబ్బాలు కూడా ఎత్తి పెట్టినా నువ్వేం రంది పడకు. పెట్టినావా? తీసుకురా పోదాంపా. ఏంది గిట్లనే పోదామా? అరే ఏమైందే? పొలం కాంచులు అత్తివి, కాలు రెక్కలు కడుక్కుంటేవి, పానం ఆడుతీవి, అంగి పైన వేసుకోవి, ఇంత బువ్వ తినవు, పోవుడేనా? బువ్వ ఎందుకే? మా చెల్లెల ఇంటికి పడుతుంది, ఆనే మంట చెప్తుంది పా. సరే ఈ పాయింట్ అన్న వేసుకోపో, ఎవరన్నా చూస్తే మానం పోతుంది. నాదేం పోతుంది? నాకు పక్క పంట ఉంటా కావచ్చు, నీది పోతుంది. సాల్గంతి
చెల్లె చెల్లె అన్నా మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నావా వదినా మంచిగా ఉన్నావా నేను మంచిగా ఉన్నారా నువ్వు మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా అల్లుడేరా పని ఉన్నదని పక్కింటి పద్మకోళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చిన వదినా అల్లుడికి ఇష్టమని నేను చాక్లెట్లు కూడా తీసుకొచ్చిన ఆడ వచ్చినాక తింటాడులే వదినా సరే గాని నువ్వెందుకు అట్లా మాట్లాడతాను నిన్న మొన్న పొద్దుగల లేసి తోటకాడు పోవడైందిరా సర్ది బాగా అయింది సరే అడి పోదాం పా అన్న లోపల పోదాం సరే చెల్లె బావేంద్ర గిడం అనుకున్నాడు ఏమైందిరా ప్రియా అన్నెందుకు గట్ల వండుకున్నాడు ఏం చెప్పాలి వదిన పొద్దున్నే దాగొచ్చిండు నన్ను లొల్లి పెట్టిండు ఒర్రి ఒర్రి పండుకున్నాడు ఆయనే లేస్తాడు గాని లోపలికి పోతుంటండి ఆగు. ఏమైందన్నా లోపలికి రండి చెల్లె నువ్వు గిరా ఇక్కడ కూర్చుందా ఏమైందన్నా ప్రియా అన్న రమ్మంటాడు కదా రా ఇట్రా ఏమైందిరా అన్న ఇంకా తాగుడు బంద్ చేయలేదా ఇంకా తాగుడు బంద్ చేయలేదు చెల్లె తాగుడు బంద్ చేయలే అన్నమాట ఇంతకుముందు గిట్లనే తాగి తాగి నిన్ను కొట్టి మన ఇంటికి వెళ్ళా కొట్టే నేను పంపి అంటే పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ పెట్టే నేను దాగా మంచిగా తాగుకుంటానే తాగంటేనే గారు నేను పంపించింది నేను ఇట్లా దాక్కుంటుంటే ఎట్లా బతుకుతారు మీరు కొద్దిగా నేను ఆలోచన లేదు ఈ మనిషి ఎప్పుడు మారుతాడో ఏమో ఛీ! సాదాగాని ముసలోని లెక్క తాగి తాగి గలమకడం అనుకుంటే ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు చూస్తే ఎంత విలువ తక్కువతనం చెల్లె ఎంతగానో చెప్పాలన్నా చెప్పి చెప్పి ఆష్ట కత్తాంది ఆయన ఇక మారాడు ఇదంతా పోనీ గాని మీరు వచ్చినందుకు నాకు మస్తు సంబరం అవుతుందన్న లోపల పోదాం పాండ్రి ఇగో ప్రియా నీకోసం నేను ఏం తెచ్చినా తెలుసా ఏం తెచ్చినావు వదినే నీకు ఇష్టమని చికెన్ పచ్చడి తీసుకొచ్చిన చికెన్ పచ్చడా మీ అన్న మా చెల్లకు చికెన్ పచ్చడి ఇష్టం అని చేసి రాకిష్ పెట్టలేదురా నువ్వు చెప్తే మంచిగా ఉంటుంది వదినే ఇంకేం తీసుకురాలేదా తెచ్చిన ఏంటిది మన తోటలో ఉన్న మిరపకాయలు కావాలా ఇగో తోటలా కొన్ని మిరపకాయలు వెళ్ళినాయి తీసుకొచ్చిన కారం మంచిగా ఉంటాయి కదరా తొక్కు నూరుకుంటే నోరు కమ్మ ఉంటుంది ఇగో పోయి వంట చేద్దాంపా మీ అన్న ఇంటికాడ ఏం తినకుండా వచ్చిండు పొలకాంచెలు వచ్చి మా చెల్లెళ్ళు ఇంటుకోవాలని అన్నం కూడా తినకుండా వచ్చిండ్రా పోయి వంట చేద్దాం తింటా తీయరాదే చెల్లని చూడగానే కడుపు నిండినట్టున్నది నీకు మరి ఏమైందిరా ప్రియా ఏం లేదు వదినే మీరు లోపల పోయి కూర్చోపోండి నేను పోయి చిన్న తీసుకొని వస్తా పద్మక్కోళ్ళ ఇంటికాడనే ఉన్నాడు అన్నావు కదరా నేను పోయి తీసుకొత్తి అన్న నువ్వు మాట్లాడుకుంటుండ్రి ఏ వదినే నేను పోయి తీసుకొస్తా కదా మీరు పోయి లోపల కూర్చోరి అది కాదురా నేను తీసుకొత్తి లేదు నేను తీసుకొస్తా ఇది తీసుకో లోపల పెట్టుకో నేను తీసుకొస్తా అన్న వదిన వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎట్లా ఇంట్లో సామాన్ ఏం లేదు వాళ్ళకి ఏం వండి పెట్టాలి బియ్యం ఉన్నాయి కానీ కూరకు ఒక్క వస్తువు కూడా లేదు ఏం చేయాలి ఎట్లా ఇగో ఇది
తీసుకొని నువ్వు లోపలికి పో. నేను కూడా పద్మాకర్ మందలి చెప్తా. సరే ఏమైంది? ప్రియా ఏదో ఆలోచిస్తాంది. ఎందుకు ఇంత టెన్షన్ ఉన్నది? మేము రాకముందుకు ఏదో జరిగినట్టున్నది. ముఖమంతా చిన్నపోయి ఉన్నది. అన్నా వది నచ్చి నన్ను సంబరమే కనబడతలేదు. ఏదో భయం. ఏం జరిగింది అసలు? పోయి అడుగుతా. అయ్యో, లక్ష్మత్త లేనట్టున్నది కదా, డోర్ పెట్టేటో పోయినట్టున్నది. ఇప్పుడు ఎట్లా? మంజులక్కని అడుగుతా. అయ్యో, మంజులక్క కూడా తాళం వేసింది, ఎటో పోయినట్టున్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మాకు తెలియని విషయం ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతుంది ప్రియ. ఏమై ఉంటది? ఏమైందిరా ప్రియ? అల్లుని తీసుకొస్తాను వేణవు కదా, అల్లుడేడి? అటుగానే వస్తాను. చిన్నోన్ని పద్మక్కాల ఆడబిడ్డోళ్ళ ఇంటికి తీసుకుపోయిందట వదినా. నువ్వేంది గీడ నిల్చున్నావు? ఎండ కొడుతుంది, నువ్వు ఇంట్లో పో. ప్రియా, మేము అప్పటి వరకు పోతాం కదరా, అల్లుడిని పద్మక్క తీసుకొస్తుంది, మనం ఇంట్లో పోతాం. వాడు పోయి బాగాసేపు అవుతుంది కదా వదినా. అన్న ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, నువ్వు ఇంట్లో పో, నేను పోయి తీసుకొస్తా. అది కాదురా, నేను పోయి తీసుకొస్తా, నువ్వు ఇంట్లో పో. ప్రియా, నువ్వు ఇంట్లో పో. అరే, ఎందుకు ఇంత గవరైతుంది? అసలు ఏమైంది? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మా బాబా ఈ తాగుడేందో తిరుగుడేందో ఈ తాగి పండుకుండేందో మా చెల్లెకు ఎక్కలేని గోసొచ్చింది. ఇప్పుడు నేనేమన్నా అంటే నా మీద కోపం అంతా మా చెల్లె మీద ఇస్తాడు. బరువు బాధ్యతలు ఎప్పుడు తెలిసత్తాయో ఏమో ఈయనకు. మాడింకాయ ఏమైంది? చెల్లెట పోయింది, చెల్లెనక సప్నం పోయింది. ఎటు వెళ్ళి వీళ్ళిద్దరు? నేను కూడా పోయి చూసి చెప్తాను. నువ్వేంది వదినా గిటొచ్చినావు? ఎటు పోతున్నావురా? చెప్పినా కదా వదినా, అల్లుడిని తీసుకొస్తా అని. నువ్వు అల్లుడిని తీసుకురావడానికి పోతలేవు, ఇంకేదో విషయంలో టెన్షన్ పడతాను ప్రియా. ఏమైంది? నాతో చెప్పవా? ఏం లేదు వదినా, అల్లుడిని తీసుకొస్తానని చెప్తాను కదా. ప్రియా, నువ్వు అబద్ధం చెప్పినా కూడా నా మనసు నమ్మదిరా. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. ఏమైంది ప్రియా? ఏమైందిరా? ఏం లేదు వదినా, మీరు రాక రాక ఇంటికి వచ్చారు. మీకేమన్నా అంటి పెడదామంటే ఇంట్లో సరుకులేం లేవు. ఎవరినన్నా పైసలు అడిగి మీకేమన్నా వండి పెడదాం అనుకున్నా, కానీ నాకు ఆచారం తగ్గట్టు ఇళ్ళల్లో ఎవ్వరు లేరు వదినా. అందరు పల్లెల్లోకి పోయిర్రు. నాకు మిమ్మల్ని ఖాళీ కడుపుతో పంపిస్తానేమో నాన్న భయం, భయం అవుతుంది వదినా.
సామాన్లు లేకపోవడం ఏందిరా? అసలు ఏం తింటారు? మీరు ఎట్లుంటారు? అనిల్ అన్న గంతగానం దాగుడేందిరా? అసలు ఏం జరుగుతుంది ప్రియా? నాకేం అర్థమైతలేదు. నా తలరాత బాలేదు వదినా. చేసుకున్న మొగడే మంచిగుంటే నాకిన్ని బాధలు ఎందుకు వస్తాయి వదినా? చెల్లె సప్న ఈడున్నారేంది? ఇంట్లోకి వెళ్ళా ఎంతసేపే? ఏమేం చెల్లె ఎడతాను? ఏమేం సప్న ఎందుకు ఎడతాను చెల్లె? ఏం లేదన్నా, నువ్వెందుకు వచ్చిన వీడికి? పా ఇంటికి పోదాం, పా వదిన పోదాం. పోదాం కానీ ఏమైందిరా? దా అన్నా పోదాం. ఎటుపోయినవే? ఎటు లేదు. నీ అన్న వదిన తీసుకుని ఎటుపోయేస్తానవే? వీళ్ళు ఎప్పుడొచ్చిళ్ళు? నువ్వు వండుకున్నాక వచ్చిర్రు. నేను అడిగినని పైసలు అయినవి నా ఇంటికి ఎందుకు వచ్చినావురా? ఎప్పుడు వచ్చినావు అనాల్సింది పోయి ఎందుకు వచ్చినావు అని అంటున్నావు. ఇదేం పద్ధతి బావా? ఇదేం మర్యాద? నేను నా పరాయన్నా దూరపన్నా? నువ్వు అడిగినప్పుడల్లా మా అన్న నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? ఇంటి బరువు బాధ్యతలు మర్చిపోయి తాకుండా తిరిగేటోడికి నీకెందుకు ఇవ్వాలి పైసలు? ఒకవేళ నీకు ఇచ్చినా నువ్వు నీ తాగుడికి నీ సుఖానికే చూసుకుంటావు. నువ్వేమన్నా ఇంటికి పెట్టేటోడివా? మా అన్న నీకు పైసలు ఎప్పుడో ఇస్తా అన్నాడు, కానీ నేనే నీకు ఏనియలే. మీ అన్న వదిన ముందు నా విలువదిస్తావానే? నువ్వెంత నీ బతికెంత? ఆ? అసలు మనసులో నా భావన మా ముంగట నా సెల్ని కొడతావా? నేను మనసులో కనబడుతున్నాను నీకు? కొట్టి కొట్టి తిని బతకాలని చెప్తాను. నీ ముందు నీ అన్న నన్ను గన్ని మాటలు అంటాండే. నన్ను విలువైనవాడు నా ఇంటికి వచ్చిన అవసరం లేదు. నడు. ఏ బావా, ఇంకొకసారి నా చెల్లె మీద చెయ్యి పడ్డాదనుకో మంచుకుండది. అడుగు ముందుకేరా, దాన్ని చీరి పొందబెడితే. ఏంది సీరి పొందబెట్టడానికి? ఇది మనిషి కాదా, బొమ్మనా? నిన్ను సాదుకోవడానికి ఇచ్చినావా, చంపుకోవడానికి ఇచ్చినావా? దీన్ని చెప్పు, నీకెందుకు ఇచ్చినాం? సాదుకోవడానికి ఇచ్చినావా, చంపుకోవడానికి ఇచ్చినావా? ఏంద్రా బాగా రూపాగా మాట్లాడుతున్నావు?